ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వంట వీడియో పొడిని ఎలా చేయాలో నేర్పిస్తాం. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నుంచి నేను మీకోసం ఒక స్పెషల్గా ఒక్కొక్క వంటకంలో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో నేను నేర్పిస్తానండి. కర్రీస్ అందరూ చేస్తారు, కానీ కొన్ని రకాల పొడులు తినడం వల్ల కొంతమందికి చాలా లాభం ఉంటుంది. అది మనం ఎక్కువ కర్రీలే కాకుండా ఇలాంటివి కూడా తినాలి పొడులు. అవి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. రైస్లో తినచ్చు, చట్నీలా తినచ్చు. ఎప్పటికప్పుడు మనం చేసుకో అవసరం లేదు. ప్రతిసారి చట్నీ కోసం అక్కడ ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా నేను మీకు ఒక స్పెషల్ పౌడర్స్ నేర్పిస్తానండి. ఇవి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? పౌడర్ తయారు చేస్తానండి. అదేం లేదు, రైస్లో కూడా తినచ్చు. దీన్ని పప్పుల పొడి అంటారు తెలుగులో. మీకు ఆల్మోస్ట్ అన్ని రకాల పప్పులు కూడా ఇందులో మిక్స్ అవుతాయి. సో మీరు అది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దీన్ని పప్పుల పొడి అంటారు. దీన్ని రైస్లో తినచ్చు, చట్నీలో తినచ్చు, ఇంకా అన్ని రకాలుగా కూడా వాడుకోవచ్చు. సడన్గా ఇడ్లీ చేసుకున్నాం, మనం చట్నీ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం చట్నీ ఏం చేయాలి అని ఆలోచిస్తాం. అవసరం లేకుండా ఇప్పుడు నేను ఒక మంచి పౌడర్తో చేసి చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు ఇక్కడ చూడండి, అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. మినపగుళ్ళు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, అన్నీ సేమ్ క్వాంటిటీ అండి. నువ్వులు 1 కప్పు, ఎండుమిర్చి వీటికి సరిపడగా తీసుకున్నాను నేను. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం ఫ్రైకి వెల్లుల్లిపాయలని ఎండుమిరపకాయలని వేపడానికి కొంచెం పప్పు నూనె వాడతానండి నేను. మీరు కూడా ఇదే వాడండి, చాలా మంచిది. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను, దానికోసము మీకు ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ మనం ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ పల్లీల్ని ఫ్రై చేద్దాం. వుడ్ వాడండి, ఇండక్షన్ స్టవ్ కాబట్టి సేఫ్టీ కోసం. తొందరగానే ఫ్రై అయిపోతాయి. మా ధ్రువన్కి వంటలు అంటే చాలా ఇష్టం అండి. పప్పుల పొడి అంటే ముఖ్యంగా బాగా నెయ్యి వేసుకొని, పప్పు నూనె వేసుకొని అస్మాను కర్రీ కోసం వెతుక్కోకర్లేదు. మేము షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు ఈ పౌడర్ తీసుకొని వెళ్ళిపోతాము. ఎర్లీ మార్నింగ్ కర్రీ అవ్వలేదంటే ఎంత కష్టపడాలండి కర్రీ కోసం. అది కట్ చేయాలి, ఇది కట్ చేయాలి. అందుకే ఏం చేస్తాను, సీదా స్టవ్ పైన రైస్ పెట్టేస్తాను, కొంచెం పప్పుల పొడి, పెరుగు ప్యాకెట్ తీసుకుంటాను. ఇంకా రోజు దాంతో కానిచ్చేస్తామండి బయటకు వెళ్ళినప్పుడు. అక్కడ ఏమైనా వెరైటీ ఉంటే మాత్రం కొంచెం టేస్ట్ చేస్తాము, లేదంటే ఇంట్లో నుంచి తయారు చేసుకొని తీసుకుని వెళ్తాను. చెప్పు ధ్రువ, నీకు పప్పుల పొడి అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి? ఎంత ఇష్టం. అవునా? చూడండి, ఇలా ఎక్కువ కలిపెట్టుకుంటూ ఉండండి. చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది ఇది. దీనికోసం ఎక్కువ ఏం కష్టపడక్కర్లేదు మనం. ఆయిల్ అస్సలు వేయనండి, ఓన్లీ తినేటప్పుడే మాత్రమే ఆయిల్తో చేస్తాను. ఎండుమిరపకాయలు పచ్చి వాసన రాకుండా, ఇంకా ఎల్లుల్లిపాయలు పచ్చి వాసన రాకుండా మాత్రమే వేస్తామన్నమాట. జస్ట్ పల్లీలు నల్లగా కాకుండా ఎక్కువ వేపుకున్నప్పుడు చూడండి, చాలా బాగా డీప్ ఫ్రై చేస్తాను. పచ్చి పోవడానికి బట్ట తీసుకుని
అక్కడ ఉంది, తీసుకురా. అసలు గ్యాస్ స్టవ్ మీదే చేస్తాను, మొత్తం ఆగాక ఇక్కడ నాకు ఇండక్షన్ స్టవ్ కూడా ఉందని మీకు చేసి చూపిద్దామని ఇలా చేసేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలకి పప్పుల పొడి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని న్యూట్రిషన్స్ అందులో ఉంటాయి కాబట్టి ఈజీగా వాళ్ళు తినేస్తారు. బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వాటిని చల్లారేదాకా పక్కన వేసుకోవాలి ఒక ప్లేట్. ఇప్పుడు నేను శనగపప్పు వేపుకుంటున్నాను. చూడండి, శనగపప్పు ఒక బౌలు ఇంత వేసేయండి. తొందరగా కాలిపోతుందండి, జాగ్రత్తగా ఇండక్షన్ని మెయింటైన్ చేసుకోండి. మనకి ఇదైతే తెలుస్తుంది, గ్యాస్ స్టవ్ అయితే ఈజీగా అయిపోతుంది. ఇదైతే ఇంకా తొందరగా అవుతుందని నేను మీకు చూపిస్తున్నాను. ఎక్కువ మ్యాక్సిమం మా ధ్రువన్కి అయితే ఇది బాగా ఇష్టపడుతూ ఉంటాడు. ధ్రువన్, నీకు ఇది ఎందుకు ఇష్టం? అందులో ఇలా నెయ్యి వేసుకుని ఉంటే ఎంత బాగుంటుందో, అలాగే నెయ్యి అది నూనె లేకుండా తింటే కూడా ఎంత బాగుంటుందో. అవునా, కలబెడుతూ ఉండండి, అస్సలు ఆపకుండా కలబెడుతూనే ఉండాలి. తొందరగానే మాడిపోతాయి, మళ్ళీ జాగ్రత్త అండి. పచ్చిపోయే వరకు వేపుకుంటే చాలండి, పురుగు గట్రా ఉండకుండా నీట్గా చూసుకొని వండేసుకోండి. ఇది నాకు మా అత్తగారు నేర్పారండి, మీరందరూ కూడా నేర్చుకోండి. మీకోసం నేను ట్రై చేస్తున్నాను, మీకోసం. అదే ట్రై చేయడం అంటే వచ్చు, చేసి చూపిస్తున్నా. ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండండి, అస్సలు ఆపకండి. ఎక్కడ ఆపినా కూడా అది మాడిపోతుంది. ఇండక్షన్ స్టవ్ కదండి, చాలా తొందరగా వేడెక్కుతుంది. అందులోకి స్టీల్, స్టీల్ వాడడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. నాన్ స్టిక్స్కి కొంచెం ప్రాబ్లం అని విన్నాను, కానీ మీరు స్టీలే ట్రై చేయండి. ఎప్పుడు వంటలు వండినా కూడా స్టీల్తోనే వంట చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా అయిపోతుందండి, ఒక 2 మినిట్స్లో మనకి ఇది కూడా ఫ్రై అయిపోయినట్టే. చూడండి, సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ని అబ్జర్వ్ చేయండి. ఫ్రై అయిపోతుంది. కాలదేమి ఇది చూడండి, ఇట్లా కనిపిస్తుందా? ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనము కందిపప్పు వేసుకుందాం. కందిపప్పు కూడా 1 కప్పు. చూడండి, పల్లీలు బాగున్నాయి. ధ్రువన్, బాగా తింటున్నావు. పల్లీలు చాలా మంచిదండి, పీనట్స్. మీరు కూడా టేస్ట్ చేయండి. ఎప్పుడైనా టైం పాస్ కావాలంటే దీన్ని ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఈ పొడులు చేసి పెట్టండి, చాలా మంచిది. చిరుధాన్యాలు పిల్లలకి చాలా మంచిది చేస్తుంది. సెర్లాక్ కూడా చేసి చూపిస్తాను ఈసారి. అది మా బాబుకి నేను తయారు చేసే పెట్టేదాన్ని. సెర్లాక్ గోధుమతో చేస్తాము, నీళ్ళతో సహా. మిరపకాయలు వేయము, వెల్లుల్లిపాయలు వేయము, మిగిలిన అన్నీ సేమ్ పులుపుని.
కమ్మగా వాసన వస్తుందండి. ఇలా తయారు చేసుకోండి. చూడండి కనిపిస్తుందా? దీన్ని కూడా ఒక దాంట్లోకి తీసేసుకోవడమే. ఏమైంది రువాన్? వెళ్ళు. వాళ్ళు అస్సలు తినంగా ఉండదండి మా అబ్బాయి. కానీ కోరికలు ఎక్కువ, బాగా అవి కావాలి ఇవి కావాలి, అవి చెయ్యి ఇవి చెయ్యి అంటూ ఉంటాడనమాట. ఇప్పుడు పుట్నాల పప్పుని వేపుకుందాం. పుట్నాల పప్పు తొందరగా ఎగిపోతుంది. ఆ గిన్నె వేడికి ఆ పప్పు కలర్ వచ్చేస్తుంది. నేను ఇంకా ఇండక్షన్ కూడా ఆన్ చేయలేదు. ఒకసారి ఆన్ చేయగానే మళ్ళీ బొక్క అయిపోతాయి. జాగ్రత్తగా చూసుకోండి. పుట్నాలు చాలా మంచిదండి. శనగపిండి కూడా చాలా మంచి చేస్తుంది. అందరు గ్యాస్ అంటారు కానీ కాదు. అప్పుడప్పుడు కొన్ని పుట్నాలు పిల్లలకి పెట్టు ఉండండి, చాలా మంచిది కూడా. నేనైతే పుట్నాలు, మిర్చిరి, ఏంటవి మినపగుళ్ళు వేసి అప్పుడప్పుడు స్నాక్ కింద చేసుకుంటాను అనమాట. టైంపాస్కి మా ధ్రువన్కి. అది వాళ్ళ నవరేస్తూ ఉంటాడు. ఏం ధ్రువన్, మొత్తం తినేస్తావా వండనిస్తావా? కడుపేం పాడవదు, తినొచ్చు, కానీ తగ్గిపోతుందేమో అని. నాకు నుంచుని వంట చేయడం రాదండి. అంతసేపు నుంచోలేను కూడా నేను, అందుకే కూర్చున్నాను. ఏమనుకోకుండా ఈజీగా ఉంటుందని ఇలా సెటప్ చేశాను. బాగుందండి. కిచెన్లో నుంచి ఉంటే వేడి వచ్చేస్తుంది, అందుకోసం ఈ ప్రయోగాలు. సరిపోతుంది. చూడండి ఇంత చాలు. క్లీన్ చేసేసుకోండి అప్పుడప్పుడు. మళ్ళీ నల్లగా ఉంటే అన్నీ నల్లగా అయిపోతాయి. సో మంచి బట్ట తీసుకోవడం, కుక్ చేసుకునే దగ్గర పెట్టుకోవడం చేసాడు. ఇప్పుడు మినపగుళ్ళు చేసుకుందాం. అయిపోయిన బౌల్స్ అన్నీ సర్దేస్తే ఈలోగా అది వేడెక్కేస్తాం. అయిపోయింది. అవునా? నా స్టార్ట్. ఇది కూడా తొందరగానే వేడెక్కుతుందండి. బాగా వేడెక్కలాగా అలా కూర్చోకండి. తొందరగా వేపేసుకొని మిక్సీ చేసేసుకొని చిటికెలో పప్పుల పొడి తయారు చేసేసుకుందాం. నీకు కావాలా సహస్రా? ఇందా తిను, తీసుకో. మినపగుళ్ళు మాత్రం చాలా బాగుంటాయండి. సున్నుండలు చేసుకుంటే ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మీకు సున్నుండలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. ఎందుకంటే నాకంటే మా అమ్మ స్వీట్స్ బాగా తయారు చేస్తుంది. నాన్ వెజ్ కూరలు కూడా తయారు చేసి చూపిస్తాను మా ఊరు స్టైల్లో. భీమవరం వంటలు అంటే మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను నేను. తెలుసో లేదో నాకు తెలీదు, కానీ చాలా బాగుంటాయండి. పశ్చిమ గోదావరి వంటలు అంటారండి వాటిని. మనకి ఇక్కడ తెలంగాణ వంటలు ఎలాగో అక్కడ పశ్చిమ గోదావరి వంటలు అన్నమాట. చాలా బాగుంటుంది. చేపల పులుసు బాగా పెడుతుంది మా అమ్మ, కానీ నేను తినను. నాకు నాన్ వెజ్ అంటే అంత ఇష్టం ఉండదు. నువ్వు తిను. తొందరగా మాడిపోతూ ఉంటాయి. గరిటె తిప్పుతూనే ఉండాలి. కూర అయితే అవసరం లేదు, ఫ్రైస్ కదా. ఎక్కువ తిప్పుతూనే ఉండాలి. ఒక్కసారి ఆపేమంటే మాడిపోయినట్టే. ఎంత బాగా వాసన వస్తుందో. సున్నుండలు చేసుకోవాలనిపిస్తుంది కదా. అవునా? కనిపిస్తుందా అండి? కనిపించట్లేదు కదా, నేను చూపించేసా. అయిపోయింది, ఫ్రై చేసేసా.
మంచి వాసన వస్తుంది. ఫ్రెండ్స్ మీరు కూడా తింటారా? వాళ్ళు తింటారు. వాళ్ళకి ఎలా వస్తుంది తినడానికి చూపిస్తా. చూడండి ఇవిడేంటి గిన్నె పట్టుకుంటారు, గిన్నె ఏం కాదు. అబ్బా మంచి కమ్మగా వాసన వస్తుంది, నోరు ఊరుతుంది. సున్నుండలు చేసుకోవాలని. సున్నుండలు మాత్రం ఖచ్చితంగా తయారు చేసి ఇస్తానండి. ఒక నిమిషం సహస్ర ప్లీజ్. ఇప్పుడు మనం అన్నీ వేపుకున్న తర్వాత ఇవి ఇట్లా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ నువ్వులు, ఎందుకంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి, జాగ్రత్త అండి. వెంటనే ఇలా వేసి అలా తీసేయండి. నువ్వులు చాలా బాగుంటాయి, పచ్చివి కూడా. కొంచెం వేపుకుంటే ఇందులో ఏమైనా నువ్వులు ఉండ చేయండి, పిల్లలకి మంచిది. చిరుధాన్యాల్లో ముఖ్యంగా నువ్వులు కాల్షియం బాగా ఉంటుంది, పాలకూర కన్నా ఎక్కువ ఉంటుంది. పాలకూర కంటే ఎక్కువ కాల్షియం ఎంత ఉంటుంది. నువ్వులు కూడా అయిపోయినాయండి. ఇప్పుడు కొంచెమే ఆయిల్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. ఆయిల్ వేడెక్కాలి. వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా వాడాలి, పేలుతాయి, జాగ్రత్త అండి. చాలా భయం, అప్పుడప్పుడు వేసుకుంటా ఉంటాను మీద. తీపి జ్ఞాపకాలు. ఎల్లుల్లిపాయ వేపి కొంచెంగా మామూలుగా లైట్గా పట్టాలి, ఇట్లా వేసి పట్టకూడదు. ఫస్ట్ ఎల్లుల్లిపాయల్ని అండ్ ఎండుమిర్చిని ఖచ్చితంగా సైడ్ బై సైడ్ వేపుకోవాలి. పచ్చి వాసన రాకుండా వేపుకుంటే చాలండి, ఎక్కువ వేపేయక్కర్లేదు. కానీ పప్పుల పొడిలో ఎల్లుల్లిపాయ వేయకపోతే టేస్ట్ ఉండదు, ఖచ్చితంగా వేయాలి. ఒక 3 పాయలన్నా వేయండి. ఇంత దానికి మరి ఇంత ఉంది కదా, దీని టేస్ట్ రావాలి కదా. స్లో దాంట్లోనే, ఎక్కువ హెవీగా పెట్టేయద్దు. నూనె కూడా చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఇప్పుడు నేను ఈ వేసిన నూనె ఉంది కదా, ఎల్లుల్లిపాయలకి అదే, ఎండుమిరపకాయలకి అదే. ఎక్కువ నూనె వేస్తే పొడిలా రాదండి, గట్టిగా అయిపోతుంది. మళ్ళీ అది ఎక్కువ నిలువ కూడా ఉండదు. కానీ పల్లీలు మాత్రం భలే ఉంటాయండి తింటుంటే. వర్షాకాలం ఖచ్చితంగా తినండి. వంట చేసే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే టైంపాస్గా తినేది కూడా ఉండాలి పక్కన. నాలాంటి వాళ్ళకి ముందే ఉండాలి. చూసారా పేలింది, డేంజర్ అండి బాబు. ఎల్లుల్లిపాయ పేలింది ఒకసారి,
చాలా మచ్చబడిపోయింది. అవే మగ్గిపోతాయి ఆ వేడికి. ఇది మాత్రం సెపరేట్గా తీసుకొని పెట్టుకోండి. మర్చిపోయాను, దొంగ ఇది దాక్కుంది ఇందులోకి రాకుండా. చూడండి, గిన్నెలో వేసి చూపిస్తాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలతో పాటు మనము నెక్స్ట్ ఎండిమిర్చి కూడా చూసారా ఇట్లా ఇప్పుడు మనం ఎండిమిర్చిని వాడదాం. తొడుములు తీసేసుకోండి. కొంతమంది ఎవరు ఎండి మిరపకాయల్ని వాష్ చేసి వాడతారు. అప్పుడప్పుడు నేను కొన్నిసార్లు హడావిడిలో చేస్తా కదా వంట, ఇట్లా అలాంటి టైంలో కాదు నాతో. కానీ ఎండుమిరపకాయలు వాష్ చేసి వాడాలి. ఎందుకంటే దానికి పురుగు పట్టకుండా ఖచ్చితంగా అందరూ ఏం చేస్తారంటే కెమికల్స్ వేస్తూ ఉంటారు. బయట మార్కెట్లోంచి కదా మనం తెచ్చేది, పంట పొలంలోంచి కాదు కదా. సో దాని గురించి ఖచ్చితంగా చూడండి ఎంత వేడిగా వస్తుందో. ఇట్లా వేయగానే అట్లా మాడిపోతాయి, ఇట్లా వేయగానే అట్లా మాడిపోతాయి. కళ్ళుప్పు వేడి చేయాలండి. అలాగే జీలకర్ర చెప్పడం మర్చిపోయా పక్కన. జీలకర్ర, కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు. కానీ ఇది ఘాట్ వస్తుంది, జాగ్రత్త. ముక్కు గుడ్డ కట్టేసుకోండి, లేదా మాస్క్ వేసుకోండి. ఎందుకు? కరోనా కోసం కాదు, ఎండు మిరపకాయలు ఘాటు ముక్కులోకి వెళ్ళకుండా. మా ఫ్రెండ్స్ అందరూ అంటారు పప్పుల పొడి ఎలా చేస్తావే అని. పనిలో పని ఈ వీడియో వాళ్ళకి కూడా సెండ్ చేసేస్తాం. మీరు కూడా నేర్చుకున్నట్టుంటుంది. నా వీడియోకి కూడా లైక్స్, వ్యూస్, కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇక నా వంట కూడా బెనిఫిట్ బెటర్ అవుతుంది కదండి. అబ్బా కాలట్లేదు. కొంచెం వేడి చేద్దామా అంటే ఇట్లా మాడిపోతాయని భయం. ఇట్లా అంటే ఇట్లా మాడిపోతాయండి ఇవి. మాడిపోయిందితో ఏం చేయమండి, తీసుకెళ్ళి సీదా డస్ట్బిన్లో వేసేయడమే. చూస్తారా, చూపిస్తా. చూడండి, దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఒక్క నిమిషం, సాల్ట్ మర్చిపోయాను, తీసుకొస్తా. సాల్ట్ తెచ్చేసా. సాల్ట్ ఏమీ వేపక్కర్లేదు. కొంచెం మెంతులు, జీలకర్ర. ఇది జీలకర్ర, ఫస్ట్ జీలకర్రని ఫ్రై చేసేద్దాం. స్టిక్ ఎన్నో కాదండి, కొన్ని. చూడండి, ఇన్ని చాలు, ఎనఫ్. మంచి వాసన వస్తుందండి జీలకర్ర వేపిన. జీలకర్ర వాటర్ తాగండి, మెంతులు వాటర్ తాగండి, షుగరు బీపీని అరకట్టండి. అంటే ఈజీ. జీలకర్ర, మెంతులు మాడుతుంది. చూడండి, ఏం బొగ్గవలేదు, బాగుంది.
మెంతులు అయిపోయినాయి. చూసారు కదా? అయ్యో మీకు ఇది అడ్డొచ్చింది కదా, తీసేస్తాం. ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఫస్ట్గా మనము చల్లారనివ్వండి. ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, మనం అన్ని రకాల పొడులు, అలాగే మెంతులు, కొంచెం జీలకర్ర వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఏం లేదండి, జస్ట్ ఈ సాల్ట్ ఉంది కదా అది లాస్ట్లో వేసుకుందాము. ఫస్ట్ అయితే చిన్న జార్ తీసుకోండి. చిన్న జార్ సహస్రా, ఫస్ట్ అయితే చిన్న జార్ తీసుకోండి. దీంట్లో ఇలా ధ్రువాన్, నేను వీడియో చేస్తున్నాను ధ్రువాన్. ఇలా ఎల్లుల్లిపాయల్ని వేసేసుకోండి. దీనికి బ్లెక్ చేసేద్దాం. అన్నీ ఇక్కడ తెచ్చిపెట్టేసానండి, ఎందుకు వచ్చింది. ఇది మా మిక్సీ, ప్రెస్టేజ్ వారి మిక్సీ. కొంచెం దగ్గు వస్తుంది, కారం అయితే ఘాటు వస్తుంది, జాగ్రత్త. కొంచెం ఇప్పుడు మనం ప్లగ్ వేసుకున్నాం కదా, ఇటు తిప్పితే అటు వస్తుంది కదా, ఇలా తిప్పండి. ఇలా 1, రెడీయా? 2, మళ్ళీ మళ్ళీ అయిపోయింది. చూద్దాం, అయిపోయింది. ఇంతే, దీన్ని ఇంతకంటే ఎక్కువ పట్టకూడదు. సో దీన్ని మనము ఇలా వేసేసుకోండి. ఎక్కువ పేస్ట్ చేసేస్తే ఖరాబ్ అయిపోతుంది పొడి. ఇప్పుడు ఎండుమిర్చి, మిర్చి కూడా 1, 2, 3, 4 1, 2, 3, 4లోనే మనం పౌడర్స్ చేసేద్దాం. సరేనా? ఎల్లుల్లిపాయ వాసన నాకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఏం చేస్తాం, ఎల్లుల్లిపాయ మనకి చాలా మేలు చేస్తుంది. దాన్ని ఏమనుకో. చూడండి, నా రెడీ, గో, గెట్ సెట్. గ్రైండర్ కనిపెట్టినాడు గ్రేట్ అండి, లేకపోతే రోడ్లో రుబ్బలేక చచ్చిపోయాడు. ఎప్పుడన్నా మా ఆయన తిడితే ఇప్పుడే నువ్వు మిక్సీలో పని ఉంది అని వచ్చి ఇక ఇట్లా ఆన్ చేస్తా. మిక్సీ ఉంటుంది మా ఆయన మాట. పొడుము అయిపోయింది. చూడండి, కారంగా ఉంటుంది, మండుతుంది, దూరం సుమి. అబ్బా, కారం కారం. ఇప్పుడు ఇట్లా వేసుకున్న వాటిని కొంచెం కొంచెంగా మనం మిక్సీ వేసేసుకున్నాం. చిన్న జార్లో అయితే బాగా వస్తుంది, పెద్ద జార్లో అయితే మెత్తబడిపోతుంది. చూడండి, ఇట్లా దీన్ని కొంచెం కొంచెం వేడి లేకుండా చూసుకొని వేసుకోండి. వేడి ఉంటే మిషన్ పాడవుతుంది దీన్ని, మోటార్. కొంచెం కొంచెం వేసుకోండి, ఏముంది, ఇంకోసారి చేస్తాం. వీలైతే సరిపడ ఉప్పు ఇందులో ఇప్పుడే వేసేసుకోండి, కావాలంటే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు, తప్పేముంది. మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్. భలే ఉంటుందండి.
మా అమ్మాయి చూసారా మిక్సీలో అరిచేస్తుంది, వీడియో చేస్తుంది. అదరువని అట్లంట వాడికి ఉంది. ఎక్కువ పొడి పొడిగా ఉంటే బాగోదు, కొంచెం బరకగా చేసుకోండి. మరి మెత్తగా చేసుకుంటే నోటికి అంటుకుంటుంది. చూసారు కదా, ఇది ఇలా పొడి వస్తుందా? వస్తుంది. వేసేస్తున్నా, ఏం వేయలేదు, కొంచెం వేసా. మళ్ళీ మా ఆయన ఎప్పుడైనా ఏవే నీకు ఒక విషయం చెప్పనా అన్నా ఇంకో ఇప్పుడే వస్తాను. మన గ్లాసులో కారం సరిపోకపోతే మళ్ళీ కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అలా కలుపుకోవడమే అంతే. మనకి బాగా కారం కావాలి, స్పైసీ కావాలి అంటే ఇంకా అంతకు మించి మనం ఏం చేస్తాం చెప్పండి? అదే కదా చేస్తాం. ఎండుమిర్చి వేస్తాం, కలిపేస్తాం. కారం మాత్రం వేయకండి, పచ్చిమిరపకాయలు అసలు వాడకూడదు. మీకు తెలివైన వాళ్ళే వాడరు చెప్తున్నా. లేసి వెళ్ళి రైస్ వండుకొని శుభ్రంగా తినేయాలనిపిస్తుంది. ఈ మధ్య రైస్ తిన్నా మానేస్తానండి, మంచిది కాదన్నారని. కానీ నాకు రైస్ అంటేనే ఇష్టము. ఈ చపాతీలు చేయలేక చేసి తింటున్నాను. ఎప్పుడన్నా చపాతీ లేకపోతే దానికి బదులుగా గోధుమ రవ్వ ఉప్మాను చేసుకుంటా. మంచిదేలేండి, కింద తీసేస్తున్నాను అనుకుంటున్నారేమో. చూడండి సారీ. కలిపేసుకున్నాం రండి. మీకు కూడా కావాలా? వేడి మీదే కలిపేసుకోండి, చల్లారితే కలవదు. సాల్ట్ లాంటివి, ఇందులో సాల్ట్ వేయలేదు కదా, మర్చిపోయాను. కళ్ళుప్పు వాడండి, సాల్ట్ కంటే మంచిది. అయోడైజ్డ్ ఉప్పులు, ఆశీర్వాద్ ఉప్పులు ఇవేం మంచివి కాదు. సముద్రపు ఉప్పు మాత్రం మంచిది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చుకుంటాను నేను ఊరు వెళ్ళినప్పుడు. ఉప్పు కూడా ఏంటిది పుట్టింటి నుంచి తెచ్చుకుంటుంది అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుందో తెలియక, అది మంచిదో కాదో తెలియక నమ్మలేక దొరుకుతుంది.
దొరకదనేం లేదు, ప్రతిదీ దొరుకుతుంది. చూసారా వేడి వేడిగా ఉంది, ఎందుకంటే కింద ఆల్రెడీ గిన్నె మాడి మాడి ఉంది కదా అందుకు. చూడండి ఇంకా కారం కావాలంటే కారం వేసుకోవచ్చు, నేను టేస్ట్ చేస్తాను చూడండి. ఇదే పర్వాలేదు. నిజంగా బాగుందండి, నిజంగా అంటే నిజంగా ప్రామిస్. ఇదేదో చేసేసింది మమ్మల్ని నమ్మించేస్తుంది అని అనుకోకండి, ఖచ్చితంగా బాగుంది, 100% బాగుంటుంది. మీకు తెలీదా అండి పప్పులు ఎంత టేస్ట్గా ఉంటాయో? అది ఫ్రై చేస్తే ఎంత టేస్ట్గా ఉంటాయో తెలీదా? నేను చెప్పాలా? అంతే, అంత ఈజీ అండి ఇది. ఒక 20 minutes స్పెండ్ చేయండి, మీ ఇంట్లో ఖచ్చితంగా కర్రీ వండుకోవాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, 100% రైస్లో తినొచ్చు. ధ్రువన్, ఏం చేస్తున్నాను ధ్రువన్? నేను ఇక్కడ, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో. నోరు మూసుకుని కూర్చోమంటే ధ్రువను, నువ్వు ఆ రూమ్ లో కూర్చో, దాని దగ్గర కూర్చోకో. చూసారా అండి, మీకోసం నేను ఎంత కష్టపడి ఇచ్చేసాను. చూసారు కదా అండి, ఇంత మంచి పప్పుల పొడిని మీ ఇంట్లో మీ చెల్లాయో మీ అక్కయో లేకపోతే మీ వదినో తయారు చేసిందని భావించుకోండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా పక్కనే ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ని ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సజెషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది ఏది చేశాను, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది. మీరు నాకు ఖచ్చితంగా ఒక ఐడియా అయితే ఇవ్వండి, ఇలా కూడా చేయొచ్చు అనేది ఏదైనా ఉన్నా కూడా చెప్పండి, నేను వింటాను. అందరికీ నమస్కారం. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు చూపిస్తాను చూడండి, పప్పుల పొడి ఇలా వేసేస్తుంది అనుకోకండి, ఇదే మా స్టైల్. మేము ఎలా వేసినా మేమే తినేది, మీకైతే రాదు, చేసుకుంటేనే. చూడండి, పప్పుల పొడిని నేను మీకోసం తయారు చేశాను, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనికోసం ఏమేమి వాడుతున్నానో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికోసం నేను ఏం వాడానో అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసుకొని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. పప్పుల పొడి మీకోసం చేసేయండి.